అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 15వ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యా రాశి వారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహిస్తారు. శుభకాలం అనే చెప్పవచ్చు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు. మీ యొక్క కీర్తి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు సహనంతో శుభ ఫలితాలు ఏర్పడిన అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చవద్దు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఒక శుభవార్త మీ యొక్క ఆనందాన్ని పెంచుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి లభిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడిన గొప్ప పనులు చేపడతారు. మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు. తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాలలో శ్రద్ధగా పనిచేస్తారు. ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచన లాభసాటిగా సాగనం. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తొలగినం. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందనం. వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడిన స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. శ్రమతో కూడిన ఫలితాలు ఏర్పడిన కృషికి తగ్గ ఫలితాలు ఏర్పడిన చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ముఖ్య విషయాలలో ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు. అవగాహనతో ముందుకు సాగుతారు. ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. విజయ సిద్ధి కలదు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఆలోచనలు ఆచరణలో పెడతారు. గౌరవ మర్యాదలు పెరిగిన కుటుంబంలో కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారం లాభిస్తుంది. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఆదాయ విషయంలో లోటు ఉండదు. గృహమున విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరిగిన నూతన వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలను అందుకుంటారు. జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందడం, వాహన యోగం ఏర్పడడం, అనుకున్న దాన్ని సాధిస్తారు.
ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు. ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు. అదేవిధంగా విశేషమైనటువంటి ప్రయత్న బలంతో మీ యొక్క కళ నెరవేరుతుంది. కీలక వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ముఖ్య విషయాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. తోటివారి సహకారం లభిస్తుంది. పట్టుదలతో పనిచేస్తారు. అధికారులతో అనుబంధాలు ఏర్పడడం, కార్యసిద్ధి ఏర్పడుతుంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు నెరవేరడం, మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది. కన్యారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూశారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.